హాయ్, మై సెల్ఫ్ ఇస్ రణతే. సో యాక్చువల్లీ నేను పాప పుట్టంగానే చాలా టెన్షన్ అయ్యాను. బికాజ్ ఆఫ్ 6th మంత్ అన్నప్రాసన కాగానే ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని చెప్పి. ఎందుకంటే రైట్ నో ఇట్స్ బయట చాలా ప్రోడక్ట్స్ కూడా చాలా కల్తీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మై బ్రదర్ సంబడి ఈజ్ రిఫర్ మీ న్యూట్రిట్. ఇది చాలా మంచి ప్రోడక్ట్, నేను కూడా చాలా ట్రస్ట్ చేయలేను. బట్ వెన్ ఐఎమ్ యూజింగ్ వాళ్ళు మనకు ప్రతి ఒక్కటి ఎలా గైడ్ చేయాలి పిల్లలకి, ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టాలి పిల్లలకి. అండ్ వేర్ గో ఫర్ ద డైజెస్టింగ్. 6th మంత్ 6th తర్వాత చాలా భయం ఉంటుంది మనకు పిల్లలకి డైజెస్ట్ అవుతుందా లేదా. సో ఫస్ట్ నుంచి ఫీడింగ్ అయినా కూడా 6th మంత్ నుంచి మనం ఏ ఫుడ్ పెట్టినా వాళ్ళకి డైజెస్ట్ అవుతుందా లేదా అని మనం చూస్తాం. బికాజ్ ఆఫ్ గో ఫర్ ద హాస్పిటల్స్ అయినా కానీ డాక్టర్స్ మెయిన్ అడిగేదే అదే ప్రోడక్ట్. బట్ ఇక్కడ నేను అన్నప్రాసన నుంచి స్టార్ట్ చేశాను పాపకి. గో ఫర్ ద 6th మంత్ ఆన్వర్డ్స్ ఈ ప్రోడక్ట్స్ వాడుతున్నాను. చాలా బాగున్నది. అండ్ దే ఆర్ సెడ్ మీ దట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్. సో ఏ ఫుడ్ పెట్టాలి పాపకి, ఏ మంత్లో ఏ ఫుడ్ పెడితే చాలా బాగుంటుంది అని ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పారు మనకు. సో ప్రోడక్ట్స్ కూడా మన బామ్మలు కానీ అమ్మమ్మలు కానీ చెప్తారు కదా, అప్పటి ఫుడ్ మళ్ళీ రిటర్న్ రావు ఇప్పుడు. బట్ న్యూట్రిస్ తోటి వచ్చినాయి. మా పాప అయితే అదే తిన్నది. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు? యాక్చువల్లీ మా పాపకి 6th మంత్ నుండి ఏం ఫుడ్ పెట్టాలని ఆలోచిస్తూ ఉండే. బట్ ఆ టైంలోనే మాకు న్యూట్రిట్ లైఫ్ నుండి ఫుడ్ అరేంజ్ అయిందనమాట. బాగుంది. డైలీ 3 టైమ్స్లో ఒకసారి కురుకు కానీ సిరియల్, వాళ్ళకి కావాల్సిన మినరల్స్ అన్నీ దీంట్లోనే టైం టు టైం కరెక్ట్గా అందుతున్నాయి అనమాట. దానివల్ల మా పాప కూడా షీఈ్ వెరీ యాక్టివ్. బాగుంటుంది న్యూట్రిట్ లైఫ్.